ఈ వీడియో చూస్తున్న అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రోగ్రాం పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సింది నేను కాదు, మీరు. సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ. ముందుగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, వేసుకొని బాగా కలుపుకుందాం. ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. కూరకి కావాల్సిన కూరగాయలు: 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం. ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని, సగంకి పైగా పక్కకు తీసి వేరే బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు రెండు దాల్చిన చెక్కలు, 4 లేదా 5 లవంగాలు, 3 లేదా 4 యాలకులు వేసి మటన్ వేసుకొని బాగా కలిపి పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 3 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. కుక్కర్ మూతకి రబ్బర్ విజిల్ తీసేసి వాడుకోవాలి. మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుందాం. మనం పక్కకు పెట్టి తీసుకున్న ఉల్లిపాయలు ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, జీడిపప్పులు అన్నీ వేసి మెత్తగా పేస్ట్గా చేసుకొని కర్రీలో వేసుకుందాం. కూరకు తగినంత నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు మటన్ మసాలా లేదా గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఏదైనా 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఒక 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇంకా తినేద్దాం. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.